హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌కి హెల్తీగా మిల్లెట్ పాయసం అయితే చేస్తున్నాను. ఇవైతే కొర్రలు నేనైతే మార్నింగే నానబెట్టాను. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకైతే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కొర్రలైతే బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇందులో మన టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలనమాట. ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది. ఇంకా తర్వాత పాలనైతే వేస్తున్నాను. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యిలో అయితే వేయిస్తున్నాను. బాదము, జీడిపప్పు అయితే వేసాననమాట. ప్లీజ్ అండి, అందరూ కూడా ఫుల్ వీడియో చూడండి. అలాగే ఆ వీడియోని లైక్ కూడా చేయండి. చూడండి, పాయసం అయితే చాలా త్వరగా అయిపోయింది. అలాగే పాలు కూడా విరగలేదనమాట. చాలా వచ్చింది. హెల్తీ కూడా. ఇంకా ఫస్ట్ మా పిల్లలకైతే వేసి ఇచ్చాను. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా నైట్ ఇక్కడ తోటకూర పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం తోటకూర అయితే తరుగుతున్నానమాట. ఇంకొక సైడ్ అన్నానికైతే పెట్టేశాను. మార్నింగ్ చేసిన పప్పు, రసం అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే చదువుకుంటున్నారు. మా చిన్నోడైతే హోంవర్క్ చేస్తున్నాడు. ఇంకా మా పెద్దోడు కూడా నేషనల్ స్పెల్ వీక్ అయితే సెలెక్ట్ అయ్యాడనమాట. ఇంకా ఈ వీకెండ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాడు. తర్వాత తోటకూరనంతా కూడా కడిగైతే పెట్టేశాను. ఇంకా తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు, జీలకర్ర అయితే వేయించుకోవాలన్నమాట. అవి వేగిపోయాక అందులో కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అవి కూడా వేగిపోయాయి. ఇంకా తర్వాత వాటిని సపరేట్గా అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరనంతా కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవాలి. ఈ తోటకూర కాస్త మగ్గిపోయిన తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట. దీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడైతే తోటకూర, టమాటో కూడా మగ్గిపోయాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందులోని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్‌గా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్‌లో ఇలా తిరుగువాత అయితే వేసుకోవాలి. చూడండి, తోటకూర పచ్చడి చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలో తింటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి పచ్చడిని. డిన్నర్ అది అయిపోయాక ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఇంకా లంచ్ బాక్స్లు అవన్నీ కూడా నైటే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా అలాగే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానమాట. కిచెన్ నీట్‌గా ఉందంటే సగం ప్రశాంతంగా ఉంటుందనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీ, రాజ్మా కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను. ఇక్కడ రాజ్మా అయితే నానబెడుతున్నాననమాట. అలాగే పిల్లల కోసం అయితే బాదం పప్పులు నానబెడుతున్నాను. ఇక్కడ పిల్లల స్కూల్ డ్రెస్సులు అయితే ఐరన్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే అస్సలు టైం ఉండదు. వాళ్ళని రెడీ చేసి టిఫిన్ చేసేసరికి టైం సరిపోతుంది. బస్ అయితే తొందరగా వచ్చేస్తుంది కదా 7:30కే. అందుకే వీటిని నైటే ఐరన్ అయితే చేసి పెట్టేస్తున్నాననమాట.
ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.